ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఈ పాటలు సంతోషంగా విన్నారు? ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చోండి. ఇంకా రెండు పాటలు వినాలి. 2 పాటలు భుజించిన తర్వాత విట్నెస్ మినిస్ట్రీస్ బ్రదర్ అల్ఫోన్స్ అర్లాండ్ గారు మన మధ్యలో వాక్యము చెప్తారు. వాక్యం విన్న తర్వాత బ్రదర్ గారు మాట్లాడతారు. ఎంతమంది యజమానుల పాటలో సంతోషంగా ఉన్నారు? ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది మలయాళం పాట, చాలా మందికి రాదు. ట్రై చేయండి. మనం అర్థం చేసే విధానం నేను చెప్తాను. ముందు పాడతాను, తర్వాత అర్థం చెప్తాను. ఒకవేళ మలయాళం వచ్చిన వాళ్ళు ఉంటే చేతికి పెట్టాను. ఎవరికి కాదు. ఒకవేళ తప్పు పాడిన కూడా మళ్ళిస్తారని అనుకుంటున్నా. యేషువే రక్షదాయకా నిన్నే సన్నిధే వరనో నిన్నే పాప భారమా ఈ మలయాళం పాట ఎందుకు చెప్తున్నానంటే, బ్రదర్ గారు అల్ఫోన్స్ అర్లాండ్ గారు నన్ను పిలిచి ఒక మాట అన్నారు. బ్రదర్, ప్రైజ్ అండ్ వర్షిప్ నేను తీసుకోవాలి. నాకు ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే చాలా ఇష్టము. ఆ రెండవది ఏమంటే, ఆయన అడిగారు కాబట్టి దేవుడిని అడిగాను. అందరూ అంటారు దేవుడిని అడిగాను, దేవుడు అది చెప్పేసి ఇది చెప్పేసి. కాదు, దేవుడు మనిషి రూపంలో వచ్చి మనతో మాట్లాడతారు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, ప్రైజ్ అండ్ వర్షిప్ అని చెప్పంగానే అన్ని భాషలు పాడాను. నేను తెలుగు పాడాను, తమిళ పాడాను, ఇంగ్లీష్ పాడాను. అయ్యా దేవుడా, బ్లెస్డ్ సాక్రమెంట్ కడపబడులు కూర్చొని ప్రార్థించిన మలయాళం పాట ఇచ్చారు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ మలయాళం పాట మీ ముందుకి వాళ్ళు పాడుతున్నాం. ఈ ఆరాధన సమయం వేస్ట్ చేయకూడదమ్మా. ప్లీజ్, ఎవరైతే కింద కూర్చోగలుగుతారో కొంచెం మధ్యలోకి రండి. ప్రత్యేక ఎవరికి స్వస్థత కావాలి, ఎవరు అనారోగ్యంగా ఉన్నారు, ఈరోజు అల్ఫోన్స్ అర్లాండ్ గారు విట్నెస్ డెలివరెన్స్ కన్వెన్షన్ పెట్టారు. అంటే విట్నెస్ విడుదల కూటమి. ఈరోజు మనందరికీ అంధకార శక్తులు ఉండే ఎవరు అనారోగ్యంగా ప్రత్యేకంగా ముందుకు రండి.
ఎవరు ప్రత్యేక అనారోగ్యంగా ఉన్నారు, చాలా లెవెల్ని పరిస్థితి, పోనీ మీ కుటుంబంలో ఎవరు అనారోగ్యంగా ఉన్నారు, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారా? ప్లీజ్ ముందుకు రండి. ఒకే పాటతో ఆరాధన చేద్దాం, దేవుని వాక్కులోకి వెళ్దాం. సో those who want special healing, I want to see the front. ప్రత్యేకంగా ఎవరికి స్వస్థత కావాలి ముందుకు రండి. అందరూ మోకరించి చేతులు జోడించి కన్ను మూసుకొని ప్రార్థించాలి. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Jesus. Praise you, Jesus. Thank you, Jesus. Praise you, Jesus. Thank you, Jesus. లెఫ్ట్ నుంచి ఒక్క కూడా మూమెంట్ అయితే లేదు. ఎందుకమ్మా నా మీద పదం ఉందా? కొట్టండి, ఏమన్నా కొడితే కొట్టండి నన్ను వచ్చి డైరెక్ట్ గా. ఉన్న పవర్ కూడా పోతుందమ్మా. ప్లీజ్ అమ్మా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 கூடுமே எல்லாம் கூடுமே, உம்மால் எல்லாம் கூடுமே, கூடாதது ஒன்றுமில்லை, கூடாதது ஒன்றுமில்லை. Praise the Lord. 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 ఎంతమంది సంతోషంగా ఇచ్చారు మీ పాట? Praise the Lord. కుమారెల్లం కూడుమే, కూడానదు ఉండుమే, కుమారెల్లం కూడుమే, మన మధ్యలో బ్రదర్ అల్ఫోన్స్ ఆర్లాండ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా నా మనవి. విట్నెస్ మినిస్ట్రీ స్థాపకుడు, ప్రీచర్ రెవరెండ్ బ్రదర్ అల్ఫోన్స్ ఆర్లాండ్. ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్ బ్రదర్. అందరు చప్పట్లతో బ్రదర్ని ఆహ్వానిస్తాం. రెవరెండ్ అని నేను ఎందుకన్నాను నాకు తెలియదు, కానీ బ్రదర్ని ఈ సంవత్సరము దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు కాబట్టి ఆయనకు పదవితో పాటు
రెవరెండ్ అనే పదవి కూడా ఆయనకి ఇచ్చేసాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెవరెండ్ బ్రదర్ Alphonse Orland, I most welcome. He is coming on the stage. Sister Navanita Garu, Sister Virosha Garu, Sister Matilda Garu చిన్న పాటతో బ్రదర్ని ఆహ్వానిస్తారు. Praise the Lord. 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 Hallelujah. 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 అందరూ చేతులెత్తి hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఈ రోజు మనకి అందరికి కన్ఫర్మ్ అయిపోయింది కదా దేవుడు మన మధ్య ఉన్నారని కరెంట్ ద్వారా. అవునా కాదా? అందరూ నమ్ముతున్నారా దేవుడు ఇక్కడ ఉన్నాడని? ఎవ్రీవన్ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా, మీకు అందరికి తెలిసిన పాటే అనుకుంటున్నాను, ఈ యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్ సాంగ్ అంటే దేవుడిని స్తుతించి ఆరాధిస్తే దేవుడు చాలా సంతోషపడ్డాడు. అవునా అండి? అందరికి తెలుసు కదా అది. అందరం వచ్చి రాని వాళ్ళు కూడా చప్పట్లతో దేవుణ్ణి పూర్తి హృదయంతో మనసుతో ఈరోజు మనకి ఒక సమయాన్ని కేటాయించినందుకు మనం దేవుడి కొరకు ఇక్కడ వచ్చున్నాం కాబట్టి అందరం కూడా అలసిపోకుండా సొలసిపోకుండా పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఈరోజు పాడదాం. ఓకేనా? ఆరాధించేదం దేవాది దేవుని, రండి కీర్తించేదం రాజాది రాజుని. ఇక్కడ భూమి కూడా ఉన్నారు. అందరూ కూడా ఒక స్టిఫన్ వలె పట్టుదలతో, మీ పూర్ణ మనసుతో, పూర్ణ విశ్వాసంతో నోరు విప్పి దేవాది దేవుని ఈ పాట ద్వారా మహిమపరుస్తుంది. ఆయన యొక్క దర్శనము మీరు పొందుతారు. మానవునికి జీవితంలో ఏది ఉండినో ఆ యేసు
మీ జీవితంలో లేని ఎడల మీ జీవితం వ్యర్థం. ఆ యేసు వైపు చూడు. ఆ యేసు ఒక్కొక్క బిడ్డను గమనిస్తూనే ఉన్నాడు. నా బిడ్డలారా, ఎంతో ఓర్పుతో ఎంతో విశ్వాసముతో అపవాది వేసిన బాణం, లైట్ పైన బాణం విసిరాడు. అయితే మీ విశ్వాసము మీరు కోల్పోనివ్వకుండా ఆ యేసు యొక్క స్వరం వినాలని ఎంతో దాహముతో మీరు వేచి మీ విశ్వాసాన్ని బట్టి, మీ యొక్క ఒక్కొక్క బిడ్డ యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ యేసయ్య అపవాది అంధకార శక్తులను అనగదొక్కి తిరిగి వెళ్తూనిచ్చాడు. ఈ సమయము నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఎందుకన్నా తెలుసునా? మరి తెలుసుకుంటారా ఎందుకని సంతోషము? మానవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? ఎప్పుడు సంతోషిస్తాడు? మంచి హోదా కలిగినప్పుడు. రెండవది, బిడ్డలైతే చదువుకున్న బిడ్డలు మంచి మార్కులతో పాస్ అయినప్పుడు. మూడవది, కుమారులకైనా సరే కూతుళ్ళకైనా సరే వివాహం జరిగినప్పుడు సంతోషంగా ఉంటారు. పేద స్థితితో నుండి ధనికునిగా ఎప్పుడైతే మారుతాడో అప్పుడు ఎక్కువ సంతోషంగా ఉంటాడు. కానీ నేను దాని కొరకు సంతోషించలేదు. ప్రభు యేసయ్య నా పేరును పెట్టి తన సేవకై ఎన్నుకున్నాడు, పిలిచాడు. నా కుమారా, ఈ లోకములో నీవు జీవించింది చాలు, ఇక చాలు చాలు. ఇక నీ వయసు గతించిపోయే వరకు నాకు సేవ చేయమన్నాడు. నేనన్నాను, ప్రభువా నేనెంతటి వాడను నాయన, అసలు చదువు కూడా సరిగా రాదు నేనన్నప్పుడు. జ్ఞానము కొదువగా ఉన్నవాడు నాయన. ఓ తండ్రి, నేను ప్రతి విషయంలో బలహీనుడను. ఆయన మీరు ప్రత్యేకంగా నా పేరు పెట్టి పిలిచారే ప్రభువా, నేను ఏ విధంగా మీ సేవ చేయాలి? చదువు సంద లేని దౌర్భాగ్యుడను నేను ప్రభువా అని నేను మొరబెట్టినప్పుడు ప్రభు సందేశము, భయపడుతున్న కుమారా, నీ జ్ఞానము కుదరదన్నదా? సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని ఈరోజు నీకు ఇస్తున్నాను. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. ప్రభువా నేనెంతో ధన్యుడను రాజా, ధన్యుడను. మోకరించాను, ప్రార్థన చేశాను. మరి ఒక్క మాట నేను అడిగాను ప్రభువా, చాలా మంది బిడ్డలు మీ సేవలు